నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని వన్ టౌన్ చిన్నమ్మవారి శాలలో నూతనంగా తయారు చేయించిన వెండి రథాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని పూల బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో భక్తుల సహకారంతో రూపొందించిన వెండి రథాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వెండి రథానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వెండి రథం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే దేవి శరణ్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని సరస్వతీదేవి అలంకరణలో ఉన్న సభ్యులు టీజీ వెంకటేష్ దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వాయుగండ్ల సుబ్బారావు, చిలుకూరి నందకిషోర్, మారం శ్రీనివాసులు, కొండ నాగరాజు, ద్వారకానాథ్, సాయిబాబా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో అమ్మవారికి వెండి రథాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. ఈ రథాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అలాగే దేవి శరణ్ నవరాత్రి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు తెలియజేశారు. జై వాసవి మూల నక్షత్రం రోజు ఈ వెండి రథం ప్రజలు ఇచ్చిన భక్తాదులతో వెండి రథం చేయించినాము. ఈ వెండి రథం మన గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేశాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రోగ్రాం పెడుతున్నాం, అది కూడా వెండిది. అమ్మవారి గర్భగుడికి చుట్టూ వాకిలు చేయాలనుకున్నాం, అంటే తోరణం, ఆ తోరణం మకర తోరణం దర్వాజాకు చేపిస్తున్నాం. 40 కిలో ఇది. మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారు ఈరోజు మూలా నక్షత్రం రోజు మా అమ్మవారిశాలకు ఆర్యవేశ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు అమ్మవారిశాలకు వచ్చి సారు చేతుల మీదుగా సువర్ణాస్తాల మీద ఈరోజు వెండి రథము ప్రారంభోత్సవం జరగడం జరిగింది. దానికి మేమందరం ఎంతో సారుకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. నగరంలో దేవి శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఆయన దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవి శరణ్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ఎన్ఆర్పేటలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కౌశిక్, బొందలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమసింగ్, టీడీపీ నాయకులు హనుమంతరావు చౌదరి, నిర్వాహకులు నరసింహ, లక్ష్మణ, మోహన్ రావు, ఉదయ్ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేవి శరణ్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం వారి సహకారంతోనే దేవి శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. కర్నూలులో దసరా ఉత్సవాలు అనేది లిటరల్గా టీజీ ఫ్యామిలీ ఉత్సవాల్లాగా మారిపోతున్నాయండి. ఎందుకంటే ఫ్రమ్ ది డే 1 సార్ వాళ్ళు మనకు దుర్గామాత విగ్రహాలు స్పాన్సర్షిప్ అనేది చేస్తుంటారండి. అది 1-2 విగ్రహాల నుంచి ఈరోజు 100ల దగ్గర వెళ్ళిందండి. లిటరల్గా వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువ కాబట్టి ఈ ఫ్యామిలీకి ప్రతి ఇయర్ దుర్గామాత విగ్రహాల డొనేషన్స్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయండి. ఇంకా చాలా ఎక్కువ రీతిలో డెవలప్ చేస్తున్నారండి. లాస్ట్ ఇయరే మనం చూసుకుంటే ఈ నిమజ్జన కార్యక్రమం అనేది చాలా వండర్ఫుల్గా జరిగిందండి. ఈసారి ఇంకా దానికి ఎత్తుగా చాలా ధీటుగా ప్లాన్ చేశామండి. అండ్ మోరోవర్ ఈ పర్టికులర్ సందు మన నాగప్ప స్ట్రీట్ సందు భక్త బృందం వచ్చేసి గత 10 ఏళ్ల నుంచి దుర్గామాత విగ్రహాలు అనేటివి ప్రతి 10 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. ఈసారి ఇంకా చాలా గ్రాండ్గా చేశారండి. మీరు చూసుకుంటే అన్నదానం వచ్చేసి దాదాపు ఇంకా ప్రతి ఇయర్ డెవలప్ అయ్యేదే కానీ అభివృద్ధి అయ్యేదే కానీ తగ్గేదైతే ఉండదండి వీళ్ళ దగ్గర. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి సార్ ఇక్కడ ఈ దుర్గాఘాట్ దగ్గరనే కాదు, మళ్ళీ విగ్రహాలు కానీ ఇచ్చి సార్ అందరికీ కర్నూలులో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
మళ్ళా దుర్గామాత విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తారు సార్ గారు, టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ సార్ గారు. కానీ అలాగే వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు సార్ ఎప్పుడు దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ కుటుంబాన్ని కోరుకుంటున్నాను. అలాగే మన వార్డ్ ఇన్ఛార్జెస్ ఇక్కడ మన లక్ష్మణ, బూత్ ఇన్ఛార్జ్ లక్ష్మణ గారు కానీ, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కౌశిక్ గారు కానీ, అలాగే నర్సింహులు వాళ్ళ పిల్లలు, అలాగే రామ్మూర్తి గారు కానీ, ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జెస్ వాళ్ళందరూ ఎన్ఆర్పేటలో ఒక మంచి కార్యక్రమం చేస్తారు. వినాయక చవితి కానీ, దుర్గామాత కార్యక్రమం కానీ వాళ్ళందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఉండి వాళ్ళ చేతులతోన మన మంత్రి గారు భర్తయ్య అయితేనేమి, టీజీ వెంకటేష్ గారు అయితే వాళ్ళ చేతులతో నిమజ్జనం చేసి భక్తులకు సహకరించి ఇటువంటి నాయకుడు ఇటువంటి వాళ్ళు మనకి బాగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆయనకే, టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరతయ్య గారికి మద్దతు ఇస్తూ ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబము వాళ్ళు బాగుండాలని, దుర్గామాత ఆశీస్సులు వారిపై ఉండాలని, మనమందరం కూడా వాళ్ళ అభిమానులుగా, ఓటర్లుగా, ప్రజలుగా ఉంటే వాళ్ళు మనల్ని ఇంకా పరిపాలిస్తారు, ఇంకా బాగా చేస్తారు. కర్నూలు నగర అభివృద్ధికి పెద్దయ్య చిన్నయ్య ఇద్దరు కూడా పాటుపడతారు. కాబట్టి మనమందరం వాళ్ళ అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నాను. 9 రోజులు నవరాత్రులు 10 సంవత్సరం నుంచి పెట్టిస్తున్నాం ఇక్కడ ఎన్ఆర్పేటలో. దానికి సహకారం పెద్ద సార్ వాళ్ళు విగ్రహాలు ఇప్పిస్తున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాము. ఈ ఎన్ఆర్పేట భక్తులు ప్రతి సంవత్సరము మాకు ఏదో రకంగా సాయం చేస్తున్నారు. వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ ఇన్ఛార్జీలు కానీ, కౌశిక్ కానీ, సింగన్న విక్రమ్ సింగన్న కానీ వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు, మెడికల్ ఏజెన్సీ వాళ్ళు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నగరంలోని 23, 24 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వార్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను వారు పంపిణీ చేశారు. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 23, 24వ వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్తో పాటు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. కర్నూలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా శ్రీరామ్ నగర్లో ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారులు, మురికినీటి కాలువల నిర్మాణాన్ని లక్షలాది రూపాయల వ్యయంతో చేపట్టారని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శ్రీరామ్ నగర్ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. గౌరవనీయులైన భరతయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎం ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ నగర్ 23వ వార్డు, లక్ష్మణ్ 24వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి మరియు మా బూత్ ఇన్ఛార్జీలం అందరం కలిసి శ్రీరామ్ నగర్లో సత్యనారాయణ నగర్కి సంబంధించిన ఇక్కడ కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. మనకి చిన్నవి రేషన్ కార్డులు, డిజిటల్ కార్డులు వచ్చినాయి. మనకు ప్రతి ఒక్కరికి మన విఆర్ఓ మేడం తరఫున మా ఏరియాలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇంటింటికి రేషన్ కార్డు పంచడం జరిగింది. అదే విధానంగా మా భరసారు ఈ గత వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు ఆగిపోతే గన మా భరసారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద రోడ్డు వేయించినాడు. మాకు దాదాపు అంటే గన 14 లక్షల రూపాయలు మా ఏరియాకి శాంక్షన్ చేసి ఇక్కడ ఇదొక్క లైన్కే మళ్ళా శ్రీరామ్ నగర్ అంతా భారీగా వర్క్ జరుగుతుంది, కోట్ల వరకు. ఈ లైన్లో చాలా పెద్ద రోడ్డు అంటే 20 అడుగుల రోడ్డు కానీ, సందులలో కానీ మంచి రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు రోడ్డుకు చుట్టుపక్కలంతా కానీ చెట్లు నాటడం జరిగింది మా గేరి పెద్ద మనుషులతోటి. అంటే మా గేరి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధులతోటి, మా అవ్వ వాళ్ళతోటి నాటియడం జరిగింది. మా భరసార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. మన భరతన ఆధ్వర్యంలో రోడ్లు కానీ శ్రీరామ్నగర్లో ఈ వీధిలో నిలబడిపోయినది. వైసీపీ గవర్నమెంట్లో అన్న చొరవతో, భరతన్న చొరవతో 14 లక్షల రోడ్డుని శాంక్షన్ చేయించి స్పెషల్గా ఈ రోడ్డు సందులలో రోడ్లు కూడా వేయించాడు. ఈ లైన్కి ఎంహెచ్ఎంస్ పక్కన సందు. అదేవిధంగా డిజిటలైజేషన్ కార్డులు మొత్తం సచివాలయంలో నిన్న వచ్చావి. ఈ వార్డు సత్యనారాయణ నగర్కు సంబంధించినవి 125 స్టోర్ వార్డులకు సంబంధించినవి మొత్తం కార్డులు, పెద్దవాళ్ళు రేషన్ కార్డులు పంపిణీ చేశాము. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా పెద్ద వృద్ధులతో, ఇదే విధంగా 70 సంవత్సరాల వృద్ధులతో చెట్లు నాటే కార్యక్రమం కూడా మేము చేశాము. ఇన్ని పనులు చేస్తున్నాము కాబట్టి మా బూత్ ఇన్ఛార్జి
తర్వాత మాకు భర్తన్న గారి ఆశీస్సులతోనిగా భర్తయ్య గారి ఆశీస్సులతోనిగా మా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ కవి వీర నాగేశ్వరయ్యకు సాహితీ రంగంలో సేవలు అందించినందుకు గాను సాహితీ కిరీటి బిరుదులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ కవి రచయిత కోలుకొండ వీర నాగేశ్వరయ్య చేసిన సాహిత్య సేవలుగాను తెలుగు నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్రపంచ తెలుగు సాంస్కృతిక కళా వేదిక, తెలుగు రైటర్స్ అకాడమీ సౌజన్యంతో హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక సిఇఓ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఈశ్వరి భూషణం, పార్థసారథి, కావూరి శ్రీనివాస్, గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని వీర నాగేశ్వరయ్యకు సాహితీ కిరీటి బిరుదులు ప్రదానం చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో ఆయన చేసిన ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు శ్రీ శ్రీ కళావేదిక ప్రతినిధులు వెల్లడించారు. కవిగా, రచయితగా, ప్రవచనకర్తగా రాణిస్తున్న నాగేశ్వరయ్య శ్రీశైలం జగద్గురువుల చేతుల మీదుగా శైవాగమ విద్వాన్మయి బిరుదులు అందుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అలాగే కవిరత్న, తెలుగు కీర్తి పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత నాగేశ్వరయ్య మాట్లాడుతూ తనను గుర్తించి ఈ అవార్డు అందజేసిన శ్రీ శ్రీ కళా సమితి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని టీజీపీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టైక్వాండో క్రీడాకారులకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో బెల్టులు ప్రదానం చేశారు. స్థానిక కిడ్స్ వరల్డ్లో టీజీవీ మరియు టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవటం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, వ్యాయామం ఉన్నాయని, అందువల్ల 25 సంవత్సరాలుగా విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఊబకాయం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని, అందువల్ల అందరూ వ్యాయామం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మంచి ఆహారం తీసుకోవాలని, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరియు బేకరీ ఐటమ్స్ తినకూడదని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు చూడాలని కోరారు. డిజిటల్ యుగంలో మంచి చెడ్డ తెలుసుకునే పరిస్థితుల్లో యువత లేదని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్థానిక కిడ్స్ వరల్డ్ ఆవరణలో శిక్షకుడి వెంకటేశ్వర ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటిలో గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత 25 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ను కర్నూలులో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మొక్కై వంగనేది మానై వంగున అని, క్రమశిక్షణ అనేది బాల్యంలోనే ఏర్పడితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఎదిగినప్పుడు వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒక్క డిసిప్లైన్తోనే ఈ దేశం మొత్తాన్ని కూడా మార్చవచ్చు, గ్యారంటీ. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ దాగి ఉన్నాయి అని నేను పదే పదే చెప్తున్నాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు అవసరము అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒబేసిటీ పాండమిక్ అంటే ప్రపంచాన్నే కబళించే స్థాయిలో ఉంది ఊబకాయము. ఊబకాయం ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివరు, డయాబెటీసు, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్
అంటే వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము సింపుల్గా ఒక టేప్తో నడుమును కొలిచి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంత లావ్ అవుతున్నారు, రోజు రోజుకు ఎంత ఫ్యాట్ చేరుకుంటున్నది. ఫ్యాట్ ఈజ్ ఫ్యాటల్ అన్నారు. షుగరు, సాల్టు, ఫ్యాట్ ఇంటేకు తప్పక ఫుడ్లో తగ్గించాలి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.